వాన నచ్చితే ఏ రైతుకు నిద్ర పట్టదే తల్లి. నొప్పి పడ్డప్పుడు కంటే ఇంకా నడవంతా వాసిందిరా. మళ్ళీ లేనిదోటి చేసుకున్నాడా? ఈ 2-3 బత్తాలు వేసిండు, కథం కళ్ళు తిరిగినట్టు అయినాయి. అన్నే పడ్డా. ఆ బత్తాలు అందులో వేయంగా జారి పడ్డాడట, నడుము మీద పడితే దెబ్బ తగిలిందట. అయ్యో మరి ఎట్లున్నాడు? ఏమన్నారే బాపు డాక్టర్లు? ఏమన్నారా తమ్మి? రేపు పొద్దుగాల పోదాం మనం. గణేష్ బాబు ఏమైందిరా? ఎప్పుడో పొద్దుగాల తయారు కాబట్టి పోదాం అని కూర్చోరా. అదే బాగా వస్తానట్టు. ఆగు, బాగా వచ్చినాక పోదాం. ఎట్లరా అసలు పోవుడు ఎట్లరా? పోడు సినిమా ఆటో మాట్లాడినా. ఈ నుంచి కాజీపేట దాకా ఆటోలో పోదాం. ఆ నుంచి ట్రైన్ ఎక్కితే నాంపల్లిలో దిగచ్చు. నాంపల్లి కాంటే ఆటో పట్టుకుంటే విజయనగర్ కాలనీ మసప్ ట్యాంక్ అంటే ఇవ్వాలని తీసుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడవు, నేను తీసుకోవద్దా కానీ. అవస్థ ఎక్కువ ఉన్నది బిడ్డ. మరి సరే నేను తీసుకుంటా. నువ్వు ఈ రిపోర్ట్లు మొత్తం చూంచు. మరి పైసలు ఏపాటైతాయో నువ్వు చూసుకోరా. బాపి ఎప్పుడు నేను తెలుసుకున్నాక హాస్పిటల్లో పైసలు తక్కువనే అవుతాయట, ట్రీట్మెంట్ మంచిగా ఉన్నది. నేను ఆన్లైన్ లో చూసినా కదా. గదే మరి అసొంటి దవాఖానలకు పోతే పైసలు ఏం ఎక్కువ ఒడవై బాపు. మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తాడు కదా తమ్ముడు. వాడు తెలుసుకున్నాడట కదా. సరే బిడ్డ మంచిది. నువ్వు అన్ని చెప్పు, నల్లికుట్ల లెక్క ఉండకు. అరే పోయేదే చూపించుకున్న దానికే తల్లి. మరి కదే నువ్వు ఏది చెప్పినా దానికి బట్టి ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. నువ్వు మర్చిపోయి మళ్ళీ చెప్పకుంటుండి ఈడికి వచ్చినాక అవస్థ పడకు. ఎప్పటికి మీరు మీకు నా మీద డౌట్ అయినా. మరి నువ్వు చెప్పవు, నీకు పైసలు పోవద్దు, నీకు పైస ఒడవద్దు. ఇప్పుడు కార్ గీర్ మాట్లాడితే అదైతుందని నువ్వు ఆటోకి అలకా పోదామని చూస్తున్నావు. ఇక అట్లనే పో. ఆటోనే బిడ్డ మంచి పని చేసినారు. ఆటోకి అయితే చెప్పనే పోతుంది కదా ఆంచెల్లట్టు. ట్రైన్ పోతే ఇగో ఇంట్లో అయితే ప్రతిదీ నువ్వైతే చూంచు. బాప ఏదైనా మర్చిపోయినా నువ్వు చెప్పు. మరి గదే అంటన్నా. అమ్మేదిరా వస్తుంది అది ఇంట్లో పని చేస్తాను. దానికి పని తీరంగా తీరదురా. ఏందయ్యా ఒకటే వరుడు వరుతావు. ఇప్పుడు అదేం చేస్తుంది? నువ్వు తయారుగా దాన్ని తిడతావు కాదు బిడ్డ. హైదరాబాద్ పడుతుంది, అక్కడ ఏ హోటల్ పోతారో మనకి ఎరకనా? గింత సర్ది కట్టినా మరి గంతే. ఆడ నువ్వు ఆకలి కూడా ఆగనే ఆగవు. గింత సర్ది కడతాడు. ఏమైనా బుక్కడంత తినచ్చు ట్రైన్లోనో గిన్నెలో. పెద్ద పని చేసింది చేయకపోతే నీ లెక్క దెబ్బలు లాకించుకుంటే మంచి పనా? ఆగో ఆటో వస్తుంది తమ్ముడు. పోరిగా నడురి. ఆటో వస్తాయి కానీ బాగా ఇంకా వస్తలేడు. ఒకసారి ఫోన్ చేయి. బావా ఇడికి రానన్నాడు, డైరెక్ట్ కాజిపేటకి వస్తున్నాడు. నువ్వైతే ఫోన్ చేయి పోకుండా. అమ్మ పోయి మంచిగా అన్నాడు. ఆయనకు అటు నుంచి అటే వస్తానన్నాడు. అన్ని కట్టవేనా ఆయనకు. మెల్లగా పోరి. అరే తమ్ముడు మెల్లగా రా. ఎక్కువ ఎక్కువ ముందర కూర్చుంటా కానీ ఎక్కువ. నువ్వు మెల్లగా కూర్చుంటారా? కడకు కూర్చోని ఇంకా పోతావా? పైలం పోయినాక ఒకసారి ఫోన్ చేయి. చెప్పలేసుకో. పైలం ఇంటికాడ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం గోళీలు వేసుకో. నువ్వు పైలం భయపడకు. మంచిగా పట్టుకో బాబు. గణేష్ ఇక్కడే రంగం, ఇక్కడ హైదరాబాద్. చెప్పండి హర్షవర్ధన్ సార్ ఉన్నారండి. మీ పేరు? రత్నాకర్ పేషెంట్ మీద అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఓకే డీటెయిల్స్ 11 o'clock. ఒక్క నిమిషం అండి. ఒక ఫోన్. హలో. కూర్చో. బాగా నొప్పిలో ఉన్నట్టున్నారే. బాగా నొప్పున్నా సార్. మీ పేరేంటి? రత్నాకర్ సార్. రత్నాకర్. వయసు ఎంతండి? 50 సార్. ఏమైంది మీకు? మొన్న భర్త చెప్తా అంటే అడ్డం పడ్డా సార్. ఇంట్లో నొప్పి వచ్చింది. నా కొడుకు అనుకోకుండా 2 సార్లు తీసుకెళ్ళాడు. ఏం ఫలితం లేదు సార్. లేవత్తలేదు, పడత్తలేదు, కూర్చోవత్తలేదు, నిలబడత్తలేదు. పాని మనం తల్లడి తల్లి. మా మామకి 8 నెలల క్రితం కాలు ఎదిగింది సార్. బైక్ అడిగి పిండి చల్దామని ఆ ఒడ్డు మీకెళ్ళి చాడితే ఈ కాలు ప్యాచర్ అయినట్టునే సిమెంట్ పట్టేసి పంపించారు సార్ హాస్పిటల్కి పోతే. తర్వాత మళ్ళీ 3 నెలలు మంచిగానే పని చేసుకున్నాడు. మొన్న వల్లగాడికి వేయండు బత్తాలు ఎత్తుతామని బత్తాలు బండ్లు ఎత్తా అంటే జారి ఈ నడు మీద పడ్డట్టున్నది. నడుము కలక అంటే 15 రోజుల క్రితం హాస్పిటల్కి తీసుకుపోయినా సార్. అక్కడ డాక్టర్ ఏమన్నాడంటే బొక్క మీద ననం ఎక్కింది బాబు, సర్జరీ చేయాల్సి వస్తుంది, 1 లక్ష నుండి 1.5 లక్షలు అవుతాయి అనే వరకు మాకు అంతగానో పైసలు ఇప్పుడు ఏడెళ్తాయి సార్. ఆయనకు వడ్లకు వచ్చేటే 30,000 40,000. ఎట్లా గణేష్ అంటే వాళ్ళ దోస్తు వాళ్ళ డాడీకి ఇక్కడ చూపించాడు సార్. ఇక అది కూడా ఆయన నెట్లో సెర్చ్ చేసి మంచిగా ఉన్నది, రివ్యూస్ మంచిగా ఉన్నది, బావాడికి తీసుకుపోదాం అంటే సరే మరి నీ ఇష్టం రా
ఆడికైతే పోయి చూద్దాం ఒకసారి, ఎట్లుంటుందో చూసినాక మళ్ళీ ఇంకొక ఆప్షన్ తీసుకుందాం మనం అని చెప్తే ఇక మామని కూడా చెప్పిన, నువ్వు వట్టినే గావరపడకు, పైసలు ఏమి ఎక్కువ కావు, వాడు చూసిండట ఆల్రెడీ వాళ్ళ దోస్తుల బాపుకు ఇట్లా చూసిండట, పైసలు ఎక్కువ కావాలి, అడిగి అయితే పోయేద్దాం అంటే ఇక వచ్చిండి ఇటు దాకా. అయితే ఎక్కడ పోయినా సర్జరీ టాబ్లెట్లు అవి ఇవని అంటారు సార్, చాలా ఇబ్బంది అవుతుంది, నేను భయపడుతుండే సర్జరీ అని అడుగుతుండే. సో అందుకే ఇక ఇక్కడికి తీసుకొచ్చాం సార్, మీరు సర్జరీ లేకుండా చేస్తారని చూసినాం మేము. అయ్యా హన్మకొండ పోతే దండం పెడతా, ఆపరేషన్ అంటారు, మోపెడు మందులు రాస్తాను, అవి మింగలేక కక్కలేక నేను అవస్థ పడతాను సార్. ఇక నా కొడుకుండి హైదరాబాద్ పోదాం బాబు, ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తానని అంటే ఈడి దాకా వచ్చిన, జర దండం పెడతా, ఎట్లా చేసి నువ్వే మంచిగా చేయాలి, ఇంకో 15 రోజులు అయితే పత్తి గింజలు పెట్టుంటుంది, మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ అవుతుంది, నేను ఆపరేషన్ చేసుకుని ఇంట్లో పట్టే నా వ్యవసాయం కృషి అవుతుంది సార్, దండం పెడితే ఎట్లా చేసి నాకు గడవబడి వెళ్ళి వచ్చాను. అక్కడ ఏమన్నారండి? ఏమైనా మందులు రాసారా, టెస్టులు రాసారా? ఆ టెస్ట్ ఇట్లా చేసి స్కానింగ్ రాయించిండు, చూపించరా గణేష్. ఓకే. ఓకే, మందులు కూడా రాసారా? మందులు బొచ్చారు రాసిండు, మోపెడు రాసిండు, ఆయన ఏం పోతాను సార్. మొదట చూస్తాను ప్రాబ్లం ఏంటని. రండి నించోండి ఒకసారి. ఒకసారి ముందర కొంగండి. అబ్బో కట్టే సార్. ఓకే ఓకే ఓకే, మోకాలు ఉంచకుండా వెనక్కి కొంగండి. ఉందా? ఉన్నది సార్. సరే సరే సరే. కొద్దిగా మనకి డిస్క్ ప్రాబ్లం ఉంది, అదేలాగా మీ కండలు కూడా కొద్దిగా బిర్రుగా అయినాయి. సో ఫస్ట్ డిస్క్ లోపల తోయడానికి ఒక ప్రక్రియ ఉంది, నేను దాన్ని చేపిస్తాను. ఏ కండలు బిర్రు ఉన్నాయని చెప్పి కనుక్కుందాం, సరేనా? రండి ఒకసారి బోర్లో పడుకోండి. ఇక్కడ నొప్పి ఉందండి? ఉన్నది సార్. ఉందా? ఓకే. ఇక్కడ కొంచెం ఉన్నది, కొంచెం ఉంది. ఇక్కడ సార్. ఇక్కడ ఏం లేదు. ఆ డిస్క్ ని పక్క నుంచి లోపలికి తోయాలి, వెనక నుంచి ముందరికి తోయాలి, సరేనా? రండి స్టార్ట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు మెల్లగా నడుము అటు పక్కకి వెళ్తుంది. నాన్న ఏం చేస్తారంటే ముందర కొంగి బియ్యం బస్తా ఎత్తారు. ముందర కొంగినప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు ఈ పైనుండే ఎముక దగ్గరకు వస్తుంది, కింద ఉండే ఎముక దగ్గరకు వస్తుంది. దగ్గరకు రాగానే ఈ డిస్క్ అనేది వెనక్కి బల్జ్ అవుతుంది. నార్మల్ గా అందరికి అయ్యేది, కానీ తన కెపాసిటీ మించి వెయిట్ లేపారు కాబట్టి ఈ డిస్క్ అనేది గట్టిగా బయటకు వచ్చేసింది. సో ఇలా గట్టిగా బయటికి రాగానే నొప్పి వచ్చింది. కానీ ఇది గట్టిగా ఎలా వచ్చింది, వెనక్కి పక్కకి వచ్చింది. అంటే ఆయన ముందర కొంగి సైడ్ కొంగి వెయిట్ లేపారు కాబట్టి వెనక్కి సైడ్కి వచ్చింది. ఇప్పుడు బ్లాక్ ఎందుకు పెట్టామంటే నడువు ఇలా పక్కకి తప్పింది, ఆయన క్రాస్ గా ఉన్నారు కాబట్టి. సో నడువుని స్ట్రైట్ గా తీసుకొని రావడానికి. ఓకే, బాగా ఊపిరి పీల్చుకోండి, ముందర కొంగండి. గుడ్. అక్కడ దాకా వస్తుంది, అంతకు పైన వెళ్తే ఓకే ఓకే. ఫస్ట్ అక్కడ దాకా వచ్చింది, అదే బెస్ట్. రైట్, పడుకోండి. బాగా ఊపిరి పీల్చుకోండి, ఊపిరి వదలండి. బాగా ఊపిరి పీల్చుకోండి, ఊపిరి వదలండి. ఊపిరి వదలండి. అక్కడ దాకా ఇబ్బంది ఉండదు, దానికి పైన వెళ్తే కొద్దిగా నొప్పి ఉన్నట్టు ఉంటుంది, అది కూడా చూద్దాం. మొత్తం 4 సార్లు చేద్దామండి, రోజు మంచి రోజు చేద్దాం, దాంట్లోనే మంచిగా అవుతుంది, సరేనా? సరే ఉన్నా తీపిట్టే మరి ఇక మరి బావని బొమ్మని రాదు రక్కొని అక్కొక్క తింటుంది ఇంటికాడ. అదే మన నా రూమ్ లో ఉందిరాట, అంతే. ఇంకా 3 సార్లు రావాలంటాను కదా డాక్టర్. ఇక బావని బొమ్మను నా బావ పోతాడు అని మీరు తాత తాత ఏం సంగతి భరత్పురం వచ్చినావు? ఏమో మొన్నకి దవాఖానా పోయినామని తెలిసింది తాత. ఇవాళ సాంబయ్య చెప్పిండు దవాఖానా పోయి వచ్చిండు అని. సరే చూసి పోదాం ఎట్లున్నది, ఏమో దెబ్బ తాకింది అన్నారని వచ్చినాం. మొన్న దెబ్బ తాకిన తాత వడ్లు పట్టించుకొద్దామని పోతే ఆ బత్త మీద పడ్డది, బొక్క మీద నరం ఎక్కింది అన్నాడు వరంగల్ దవాఖానా పోతే. ఆపరేషన్ చేయాలి అని అంటే మా కొడుకుండి మరి పైసలు బాగా అయితే బాప అంటే అదరా నాయన నీ దండం పెడతాను, నువ్వు ఆపరేషన్ చేయించుకొని నాకు భయం అవుతుంది అంటే 15 రోజులకు మందులు తీసుకుని వచ్చిన తాత. ఏం మందులని మింగి నోరు చప్పబడ్డది. ఈ ఇంద్రాన పరిస్థితికి ఇంతేనారా గణేష్ అంటే, మనకు తెలిసిన సార్ ఉండట, మొబిలిటీ వర్క్స్ అని ఫిజియోథెరపీ దవాఖానది బాబు నాకు తెలుసు, సార్ కూడా నాకు పరిచయం అని తీసుకొని పోయింది తాత. సూపర్ తాత, ఆడ మందు గోలు లేదు, ఆపరేషన్ చేసేది లేదు, ఫిజియోథెరపీ తోటి సూపర్ ఆపరేషన్. తగ్గుడంటే చూడు, ఇగో చూడు ఒక్క దెబ్బకే. ఎందుకంటే నాకు అమ్మకు కూడా మంచిగా లేవు కదా, ఆమెకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నాకు ఈ కాళ్ళు లేవని ఎగపోడు, ఇవి అన్నీ ఉన్నాయి, పోదామని.
ఆయన మరి అది ఒక్కటే చూస్తాడా ఈ నడు నొప్పి ఈ నొప్పులకైనా ఇంకా వేటికైనా అన్నిటికీ చూస్తాడా అని? ఓ తాత మోకాలు నొప్పులు ఉన్నావో నడుము నొప్పులు ఉన్నావో ఏ కీళ్ళ నొప్పికైనా చూస్తాడు ఫిజియోథెరపీ తోటి. సరే ఏ డాక్టర్ అయినా? డాక్టర్ హర్షవర్ధన్. ఎక్కడ అది? అది మాసబ్ ట్యాంకు విజయనగర్ కాలనీ హైదరాబాద్ లో ఉంటది. సరే ఒక కాగితం మీద రాసిస్తే అమ్మని తీసుకొని పోతాయి ఇక. మా కొడుకుంటామంట. గణేషు ఓర్ గణేషు ఈ తాత కడక దవాఖాన అడ్రస్ రాసిత్రారా, ఆ పెన్ను బుక్ పట్టుకొని రా. అంత మంచిదానే ఇప్పటికైతే అంత మంచి తాత. అమ్మ నేను ఇక దవాఖాన పోదామని. మరి బాబుకు తగ్గించుకొచ్చిన వాటను రాశాను అడ్రస్. రాయి రాయి. నాంపల్లి స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలు, మాసబ్ ట్యాంక్ నుంచి 5 నిమిషాలు. మొబిలిటీ వర్క్స్ అనే హాస్పిటల్ ఇది తాత. ఉంటుంది సరేనా? మొబిలిటీ వర్క్స్. డాక్టర్ పేరు హర్షవర్ధన్ సారు, విజయనగర్ కాలనీ, నాంపల్లి రోడ్డు. నువ్వు నాంపల్లి స్టేషన్ కాడ దీనా పోవచ్చు, మాసబ్ ట్యాంక్ పోయినా పోవచ్చు. 5 నిమిషాలు అటు 10 నిమిషాలు ఇటు. హర్షవర్ధన్ సారు నెంబర్ కూడా ఇస్తానా, ఫోన్ నెంబర్. అవసరం ఉంటే ఫోన్ చేయి, దాంట్లో నీకు అడ్రస్ దొరకదు. సరే సరే సార్ నెంబర్ రాయి, నీ నెంబర్ కూడా రాయిరా. నీ నెంబర్ రాస్తే దబ్బా తప్పితే నేను అడుగుతా నిన్ను. సరే తాత, నా నెంబర్ కూడా రాస్తానా, సార్ నెంబర్ కూడా రాస్తానా. రైల్వే స్టేషన్ కాడ ఎవరో చూపించినా తీసుకుపోతారు నేను. సరే తాత. వాడికి పోయి మావని పేరు చెప్పు గంతే, మావనికి తెలిసి సారు. నువ్వు నాంపల్లి స్టేషన్ నుంచి 10 నిమిషాలే తాత ఆటో, ఇట్లా ఎక్కిన అట్లా దీని కనకాడ అంతే. ఓకే తాత. అమ్మ నువ్వు మంచిగా ఉంటది. సరే తగ్గితే ఆ దేవుని దేవాల తగ్గితే మీ పేరే గుర్తుంచుకుంటది. అంతే తాత, తగ్గుతుంది. నాకు తగ్గలేదా తాత? అదే అదే. సరే తాత పోయేస్తా, అమ్మని తీసుకొని పోయేస్తా. ఇక మంచిగా చూపిస్తా, మంచిగా తక్కువ అవుతుంది. నువ్వేం భయపడకు. ఆడ నీకేం తక్కువైనా మా కొడుకు ఫోన్ చేయి. ఇటు ఫోన్ చేస్తా మళ్ళా. ఫోన్ చేద్దాం, ఇబ్బంది అయితే. ఈ మంచం నీళ్ళకేరే నాయన, నీళ్ళకి పట్టుకుపోయి మంచం. దాదా చూసుకోరా, అది బిడ్డ మళ్ళీ ఆయన అత్త కోప్పడతాడు. తయారుగానే పడుతుంది. ఏం పెట్టినవే అందులో? ఇగో ఇంత కందిపప్పు పెట్టిన, మామిడికాయ పచ్చడి, ఇంత నిమ్మకాయ పచ్చడి పెట్టిన బిడ్డ. ఇప్పుడు గవన్నీ ఎందుకే? ఇక మళ్ళీ ఆడికి పోయి నువ్వేం తిప్పల పడతావు బిడ్డ. మంచిగా వేసుకో బిడ్డ మందులు. 3 పూటలు మందులు వేసుకునేటి, ఒక్క పూట తప్పినా మంచిగా ఉండదు. ఆ మేడం ఎట్లా చెప్పిందో అట్లా వేసుకో బిడ్డ. ఇంటానా వానే నా ముచ్చట. సరే వేసుకుంటా తీయమ్మ. మొన్న శ్రీమంతానికి మామూనిక శ్రీమంతానికి పోతేనే 10 మంది పత్తిర్లు అన్నారు. ఎంత మంది ఏమన్నారు విన్నావు కదా? ఏడ్చుకుంటా అత్తి తల్లి 4 జర మంచిగా వేసుకో. నీకు కూడా అయితే నా రంది వస్తుంది బిడ్డ. సరేగా తీయే, ఊక చదవకన్ని. సరేగానంటే చెప్పినట్టు అవో ఆయన అత్తుండు లే అమ్మ, కొన్ని మంచిలు లేపు. అంటే మంచిగా అయ్యా? మంచిగా. దా కూర్చో. అది ఏమైంది? ఇంకా చదువుకుంటూనే ఉంటాను. అయిపోయింది, పోదాం. మంచిలో చెప్పిన ముందే ఫోన్ చేసిన. అరే పోదాం, ఇప్పుడు నేను తయారయ్యే ఉంటుంది. ఎందుకంత గాయతో? అందుకే ఆడ బస్ స్టాండ్ కన్నా డ్రాప్ ఏమని చెప్పిన. ఇంటికి ఇదే లేట్ చేస్తావు నువ్వు. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి బస్ స్టాండ్ కంచెలు పోదామా? నీకు పని ఉన్నదని చెప్పినా మళ్ళీ అదే లేట్ చేస్తా. కోపంకి తెచ్చుకోకు, పోదాంగానే ఒకసారి బాబు ఫోన్ చెప్తిద్ది. హలో బాపు, ఇక్కడ పని ఉన్నదని రమ్మని చెప్పిన. దా ఆయన వచ్చిండు. ఏడున్నావు? వచ్చినవా? దా ఆయన బాపు కూడా వచ్చిండు. మంచిగా. అయ్యా ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చినామా, 2 నిమిషాలు అవుతుంది. అంత మంచిగా అయ్యా? మంచిగా అయితే. నీ నడుము నొప్పి ఎట్లున్నా తగ్గిందా? తగ్గిందయ్యా. మొన్న హైదరాబాద్ దవాఖాన వేసిన కానీ సాప్ అయిపోయింది. నొప్పి ఏం లేదు. మళ్ళీ పోతానా పొలం పనులకి? ఏం లేదా, అట్లా పోయి బయకాడి మొక్కన పోయి అట్లా తిరిగేస్తాను అంతే. ఏం పని ఒత్తడి పని ఏం చేస్తలేదు. సరే గడుపుదాని వస్తాను, పోదాం బాబూజీ. కూర్చుంటే ఈయనే కూర్చుంటావు. అందుకే మామ నిన్ను దించుకుందాం అంటే నీకు నడుము నొప్పి ఉన్నదని నీ దాకా రావాల్సి వచ్చింది. సరే పోదాంపా. కుదురాగులే, కళ్ళు కొట్టి చెప్పిన గణేష్ అందేమన్నా. నాకు పని ఉన్నది, మళ్ళీ కళ్ళు తాగితే నేను పోతాను. మళ్ళీ ఈయనే వనుడు అవుతుంది. ఇక అయితే ఈ పూట పడది అద్దు. ఇక పోదాం పన్నాడు. అయితే ఇవాళ ఉంటే ఉండు. ఈ పూట ఏమైతే చదివినా ఏంది అవన్నీ? ఆ ముల్లె ముట్ట అంతేంది? ఇంట్లో అమ్మ కొద్దిగంత పచ్చడి పప్పు పోసింది. అరే పచ్చళ్ళు ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో మురిగిపోతానే, మళ్ళీ ఎందుకే కొత్త పచ్చళ్ళు? పాతే బారేలే, కొత్త తిని రాదులే. ఇగో అమ్మ పెట్టింది వేరే ఉంటది కనుక దాన్ని నిమ్మలానుకుంటా నీ రాదే. బాపు బ్యాగ్ అనుకో. ఇంకో బ్యాగ్ కూడా తయారు చేసినావా? సరే అది పట్టుకో. డీడీ చీకటే చేసింది అనుకున్నట్టే. గట్టయితే పైలంగా పోండి మరి. చెప్తే ఏమర్థమవుతుంది? మందులు వేసుకో.
పైలమయ్యా మళ్ళీ ఒకసారి దవాఖాన చూపించు. సరే అద్దంటే జర దించుకో, పని మీద పడకురి, జర దండం పెడితే బాగా సరే. జర మంచిగా గాచరం నీ గాచరం మంచిగా లేదా బిడ్డ? పైలం బాపు నువ్వు ఏం పని చేయకు సరేనా? అయ్యా ఆరోగ్యాన్ని బేపర్వ చేస్తుంది జర. మళ్ళీ ఒకసారి దవాఖాన నుంచి దండం పెడతా. ఇప్పుడు ఏమైందని మీరు అంతగానో అవుతారు ఎక్కువ నువ్వు గిట్లనే చేస్తారు వాళ్ళు. నువ్వు పైలం సరేనా? అమ్మ బాపు పైలం, నువ్వు ఊకేమనకు బాపుని. సరేనే బిడ్డ, నేనేమంటా ఆయనను ఏడవకు. నువ్వు ఇట్లా ఏడితే నాకు ఓబుద్ది కాదు. ఎందుకు ఏడుతా నువ్వు చెప్పు ఇప్పుడు? ఏమోనేమో నువ్వు పోతాంటే ఏమో మర్చిపోయినట్టు అవుతుంది బిడ్డ. నువ్వు ఏడవకమ్మా, ఊకో ఏడవకు, నాకేం కాదు అంటే నేను మనిషిని. పైలం బాపు అయ్యా మెల్లగా పట్టుకో సరే పోయినాక ఫోన్ చేయాలి బిడ్డ. అమ్మా పైలం నువ్వు పైలం, తమ్ముడు ఇట్లా వచ్చినాక చెప్పు. చెప్తా పో. సరే మరి పోతాను. అయ్యా ఎక్కడనే పెట్టిండు. అక్కడనేమో ఆగమాగం చెత్తివి, ఇక్కడికి వచ్చే వరకు గీ చీకటే. రాంగ కమలాపూర్లో మావయ్య కనబడ్డాడని ఆయనతో ముచ్చట పెట్టుకుంటా గంటలు ఉంటివి. మా ఇంటికనేమో ఎగిరిత పెడితివి. వచ్చినాక అంటుకొని తిందామంటే కొంప చూడు ఎట్లున్నది. అదేమో నిల్లేనా గవేనా బోల్లేనా? గిన్ని రోజులే నేను పోయి ఒక్క గిన్నె తిన్నది అడుక్కున్నావా? ఇవన్నీ గిట్లనే ఉంటాయా? ఎక్కడ అంగడక్కడనే ఏ చదువుకోరాదు నీకు కదా? ఎందుకు కొడతాను? నీకు పని ఉన్నదని చెప్పలేదా అన్నే? ఏం పని గీ పని చేయడానికా? తిన్నావు ఆ ఏడి అన్న పెట్టుకుంటా పోయినావు. ఎవరన్నా ఇంటి ముందుకు వస్తే ఎట్లుంటుంది చూడు. నేను పంపించు, నా బుద్ధి తక్కువైంది. ఏదో నిమ్మలా ఉంటది కదా 4 రోజులు అంటే నా మీదకి వెళ్తాను కదా. గిదిగో ఎట్లున్నది చూడగి ఇల్లు గిట్లనేనా ఉంటే? గంటలు ముచ్చట పెట్టుకుంటా మళ్ళీ వచ్చినాక పని చేసుకోకుండా ఏడి ఆడ పెట్టిందే కాక ఇంకా నా మీదకి వరుతాడు. నీకు బాగానే కట్టమవుతాను కదనే. ఇది కట్టం కాదు కదా? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చేటట్టు. హలో అన్న చెప్పన్నా. ఏ లేదే, నేను ఇంటికాడ సెల్ పెట్టి బయటికి పోయినా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలే. కడతా ఈ 4 రోజులలో కంపల్సరీ కడతా. ఈసారి అసలే జరపనన్నా. ఇంటికి అత్తుడు ఏమద్దు అని కంపల్సరీ 4 రోజులు తెచ్చి నీకు ఇత్తగంతే. ఒక్కటే మాటిగా. సరే. ఏంటిది కట్టేది? పైసలు కట్టేది లేదా? ఎక్కడి కట్టేది? అగో రాధానికి దానే ట్రాక్టర్ దున్న బాపతి. ట్రాక్టర్ పైసలు దున్న బాపతి అంటే వడ్ల పైసలు ఏం చేసినావు? అగో తెలిసి అడుగుతావా తెలియక అడుగుతావా మళ్ళా? అగో వడ్లు అమ్మినావు కదా, వచ్చిన పైసలు ఏం చేసినావు? ఎన్ని వచ్చినాయి వడ్లకు? ఎన్నత్తే? ఇప్పుడు అంత కట్టలేదా? ఫర్టిలైజర్ కాడి ఇన్ని ఇచ్చిన, కూలోళ్ళకి ఇన్ని ఇచ్చిన, ఏడుంటాయి పైసలు ఇంకా? అంటే ఇప్పుడు వచ్చిన పైసలన్నీ కూలోళ్ళకే వేయినాయి అంటావా? మందుల షాపులోనే కట్టినవా? మరి లేకపోతే ఇక అంత పెట్టుబడికే వేయినాక ఈ చేత చేసేందుకు షేకెందుకు? కంకి అమ్మిన పైసలు ఏం చేసినావు? బొచ్చడి బండినే వచ్చినాయి ఆడ కుప్పలు. ఈసారి గన్ని వడ్లే వడ్ల పైసలు ఏం చేసినావు? కంకి పైసలు ఏం చేసినావు? ఏమన్నా అంటే కూలోళ్ళకు మందుల షాపులో కట్టినా అని అట్టిగా మాట్లాడుతున్నావేంది? అరే నువ్వు తెలిసిందాని కాదు తెలియదాని కాదు, ఏం చెప్పాలా నీకు? నువ్వు మంచిగా చెప్పు. ఈ పైసలన్నీ ఏం చేసినావు? ఏం కథలు పడ్డావు? నేను పోయి అక్కడున్నాను, పైసలన్నీ ఏగిడిచినట్టు చేసినావు కదా? ఏందా నీకు అన్ని చెప్పాలా? ఇప్పుడు పైసలు పెట్టినా నాకేపోతే ఇంకెవరికి చెప్తావు? ఇప్పుడు నీకు అవుతాను హాస్పిటల్. మీ అయ్యకి మొన్న పెట్టిన పైసలు ఇచ్చిన అనేమన్నా? అంటే ఇప్పుడు పెట్టేస్తాను మా అయ్యకు. మరి కాదా ఇప్పుడు ఆడ కట్టలేదా? నేను ఏడగట్టినావు నువ్వు? ఒరే మళ్ళీ అట్లే మాట్లాడుతావు, నీకు తెలియదానే? మా అయ్యకి ఇచ్చే పైసలు వెళ్తలేవని నన్ను అల్లపూసలు దాంట్లో పెట్టే కదా పైసలు కట్టినావు. మళ్ళీ మా అయ్యకు పెట్టినా అని మాట్లాడుతాను. మరి ఇంకెక్కడి మళ్ళీ కట్టేది? ఇంకొకటి తెలియదా పైసలు? ఏడే వచ్చినావు నువ్వు నాకు తెలియకుండా? మళ్ళీ పెట్టుబడికి తెలియదానే? పెట్టుబడికి తెచ్చిన అన్ని వచ్చిన పైసలతో మొత్తం పెట్టుబడికే కడతాయి. ఇక చేసేందుకు షేకెందుకు? అరే నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఏం చేస్తావు? నేను పెడతానా? ఏమన్నా తాగుతానా తింటానా? అరే తాగుతానా తింటానా అంటే ఏమన్నట్టు? నువ్వు ఇప్పుడు చక్కగా చెప్పు. నేను 1,50,000 మిగులుతాయి అనుకున్నావు. ఇప్పుడు ఇవన్నీ పోంగా గసుంటప్పుడు ఇన్ని రోజులు ఇంత మందిని చేసేందుకు షేకెందుకు? ఇంకా మా అమ్మగారు వచ్చి కూడా నీకు వేసి పెట్టరి. అరే మెదడు తక్కువదానా చెప్తాడు కూడా అట్లా అర్థం చేసుకుంటాను. వడ్డీలు కట్టలేక ఇప్పుడు చస్తాను నేను. వడ్డీలు అయితే లేవానే? అట్లనా ఏర్పడతాను ఏమన్నా? ఇంట్లో సామాన్లకు నీకు మీ అయ్యకు ఇవన్నీ పట్టుకున్నాయి ఈ సంవత్సరం. ఏంది నాకనే ఊకే బాగా మాట్లాడతావు? ఎన్ని లక్షలు పెట్టినావు? ఎన్ని వేలు పెట్టినావు నువ్వు నాకు? నీకు తెస్తా అంటే ఏమి ఏర్పడుతుంది, పెడతా అంటే ఏమి ఏర్పడుతుంది? ఇప్పుడు నువ్వే కదా తెచ్చి పెట్టేది. నేనేం చేస్తలేను. నువ్వు ఒక్కనే చేస్తేనే అని పచ్చబడ్డది కదా? ఏం చేసినావు ఎంతగానో? నువ్వు ఏం చేయలేదా? నువ్వు ఒక్కనే చేసినావా? మరి చేసింది ఇప్పుడు నేను ఏమైనా తింటానా తాగుతానా? వచ్చిన పైసలు ఏం చేసినావు? గన్ని పైసలు గన్ని వడ్లు నీకు లెక్క చెప్పనా? చెప్పాలి. నాకు చెప్పిపోతే ఇంకెవరికి చెప్తావు? చెప్పండి పీక్పో. అట్లనా చేసుకుంటా చేసుకోపో.
నువ్వు నాకు తెలుసు పైసలు ఏడబెట్టావో నువ్వు నాకు చక్కగా చెప్పు. చెప్పేది నేను ఇన్ని రోజులు ఇంట్లో లేను, ఆగం చేసినావు. నీకేం తెలుసు చెప్పు. ఏం తెలుసు అంటే ఏమన్నట్టు మరి నువ్వు నాకు ఇప్పుడు చెప్పాలి. మరి నీ తెలియకుండా అట్లా కూడా అనిపిస్తుందా? మరి పెట్టుకోపో, ఎవడద్దంటాడు? అన్ని మెదడు తక్కువ మళ్ళీ ఎందుకు దడబడతాను? నువ్వు ఏదో వేసినావు కాబట్టి నువ్వు అట్లా దడబడతాను. ఏమో మెదడు తక్కువదానా గిదర్ తక్కువదానని బాగా మాట్లాడుతున్నావు. పైసలకి చెప్పమంటే నీకు కొలుపు కావన్నా? నాకు కొలుపు కాదు, నాకు పైసలకి చెప్పాలి. నేను 1,00,000 రూపాయలు వెనకబట్టే కావచ్చు అని నేను అనుకుంటానా. అరే ఏ పాట వచ్చినాయి? 1,20,000 వచ్చినాయి. 1,20,000 వస్తాయి. గన్ని వడ్లకు కంకికే ఎంత లేదన్నా 40,000-50,000 వస్తాయి. వడ్లకు 1,50,000 2,00,000 దాకా వస్తాయి. నువ్వేమో 1,20,000 అని చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నావు నువ్వు? నాకు అడుగుపోవే, అర్థదారిని అడుగుపో. అడుగుతా, నేను పోయి అడిగినాక అప్పుడు నీ ముఖం పచ్చబడుతుంది కదా. అడుగుపో. తెచ్చినావు 4 ట్రాక్టర్ల వడ్లు గిన్నె వచ్చినాయి ఏంద్రా అని అడుగుపోవని. నువ్వు అవన్నీ కాదు, మర్యాదగా అడుగుతున్నా చెప్పు. నువ్వు అర్థమవుతుందా? నువ్వు చెప్పకపోయినావు అనుకో, నేను మా అయ్యకి చెప్తా. నువ్వు పైసలన్నీ ఆగం చేస్తున్నావు. ఏంది మీ అయ్య చెప్పేది? చెప్తా మరి. మాట్లాడతాను. ఆ పైసలు నువ్వు అందుకేనా నన్ను అక్కడ ఇన్ని రోజులు ఉంచి లెక్క అడుగుతాను? ఇవన్నీ ఎత్తనేవే కదా నువ్వు నన్ను అక్కడ ఉంచినావు. అందుకే అడు ఉంచినా, భయపడి నీకు భయపడి తినుడు తాగుడు సోపతిగాలతో తిరుగుడు ఇది అయిపోయింది కదా నీ కథ అంతా. భయపడు అవుతుందా మీ అయ్యకు నీకు? అందుకే నీకు ఇల్లు సోయలేదు, పెళ్ళం సోయలేదు, మంచి సోపతిలతో తిరుగుకుంటే తాగుకుంటే మంచిగా ఉన్నావు కదా. ఇన్ని రోజులు ఏమనలేదు నువ్వు చక్కగా ఇంట్లో ఏమో బాగా మాట్లాడతాను. నేను ఇన్ని రోజులు ఏది అడగలేదు కాబట్టి నువ్వు నన్ను ఏమనలే. ఇవాళ నేను ఉన్నట్టు అడుగుతాను కాబట్టి నీకు కోపం వస్తుంది. ఈ సంవత్సరం పెట్టుబడి అట్లా వచ్చిందే. పెట్టుబడి ఎట్లా వస్తుంది? చేసే చేతంతా పెట్టుబడికి వెనక చేసేందుకు చేయకెందుకు? అవుతుందా మరి? ప్రతి సంవత్సరం నేను పక్కకున్న కాబట్టి నువ్వు ప్రతి లెక్క చూపిస్తావు. ఇలా నేను పోయి అక్కడ ఉన్న కాబట్టి నువ్వు నాకు లెక్క చూపిస్తలేవు. 10 రోజులకే? 10 రోజులే అవుతుందా నేను పోయి? సరే మరి ఇప్పుడు వచ్చే పెట్టుబడి ఉన్నదా? ఆ పెట్టుబడి కంచాలు నీకే. నువ్వు అవన్నీ చెప్పక పెట్టుబడి నేను పెట్టాక నువ్వు ఉండేవిటికి నువ్వు చేసేవిటికి. అరే నువ్వు మెయింటైన్ చేయ ఎట్లా అవుతావు మరి? చేస్తా, చేయకపోతే ఏంది? నీ లెక్క నేను సోపతిలతో తాకుండా తిరుగుకుంటా ఉంటే మంచిగా ఉండు కదా. నీకు నీ వ్యవహారం అంతా సోపతిలకే. నాకు అర్థమవుతుంది నీ తిరుగుళ్ళు నువ్వు చేసుడంతా నాకు అర్థమవుతుంది. ఇగో మస్తు ఓపిక పడతాను. నువ్వు ఓపిక పట్టలేదు, నాకు పైసలకే చూపించిన ఓపిక పట్టావు. నువ్వు అవన్నీ చెప్పక నాకు. నీకు అలసిచ్చు నా బుద్ధి తక్కువైంది. ఏం అలసిచ్చినావు? మరి నాకు నీకు కొలుపెట్టుకోవడానికి అన్నది తీసుకొచ్చింది ఇక్కడికి. అంటే నా ఇంటికి నేను రాకపోతే ఇంకెవరు చెప్తారా? చక్కగా ఇంట్లో పోయి చేసుకో పని పని. నేను చేసుకోను, నాకు లెక్క చెప్పాక నేను చేసుకోను. నీకేంది ఏంటి? అసలు నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు చెప్పు. నువ్వు ఎప్పుడైనా ఇట్లా నేను నల్లికుట్లు వేసి నువ్వు పైసలు నాశనం చేస్తున్నావు. ఇగో సప్పుడే ఇంట్లో పో. నేను పోను. ఎక్కువ తక్కువ మాట్లాడు. నాకు ఇప్పుడు లెక్క తెలవాలి. నీకేంది చెప్పేది? నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు? చెప్పాను పిక్కపో అడిగి. ఏంటి పిక్కున్నది? నాకు ఇప్పుడు బరాబర్ చెప్పు. నువ్వు చెప్పకపోయినా నేను మా అయ్యకు ఫోన్ చేస్తా చెప్తానా? కాదు ఇప్పుడు బాగా మాట్లాడతాను. పెట్టుబడి తెచ్చాక నువ్వు అప్పుడు తే అన్నావు, ఇప్పుడు బాగా అడుగుతాను. నేనేమన్నా పోయి బయట తెచ్చేందుకు నేను మొగన్నా పోయి అన్నిటికడ పట్టుకొచ్చేందుకు. ఇప్పుడు ఎందుకు మాట్లాడు? కట్టుకునేది నేను, చేసేది నువ్వు. చక్కగా ఇంట్లో అంటే నేనేం చేయలేదా? ఏం చేసినావు? నువ్వు ఒక్కనే ఎత్తనేదా? పలిగిపోయింది నువ్వు చేస్తే. నువ్వు ఎత్తనే పలిగిపోయిందా? నువ్వు తప్పించుకోకు, నాకు మర్యాదగా లెక్క చెప్పు. నాకు తిక్కే లేపక. ఏంటి తిక్క లేక నాకు లేవదా తిక్క? అది ఏంది నువ్వు లొల్లు పెట్టుకోవడానికి వచ్చినావా? లొల్లి అంటే లెక్క అడిగితే లెక్క ఎక్కడిదే లెక్క మొత్తం కట్టినా అని చెప్తాను కదా. కట్టినాక ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాక్టర్ ఎందుకు ఫోన్ చేస్తాడు అది చెప్పు నాకు. అరే మెంటల్ అని నీకు చెప్తాను కూడా. పెట్టుబడి మళ్ళీ రాకపోయినాక పంట చేసేందుకు చేయకెందుకు? చక్కగా ఇంట్లో నేను పోను, నాకు లెక్క చెప్పాలి. ఆ పైసలు నువ్వు తాగినావు కదా, నీ తెలివి తిరిగినావు కదా, సోపతులతో ఎంజాయ్ చేసావు కదా. బాగా మాట్లాడతాను. నువ్వు చూసావా నేను తిరిగి ఎప్పుడన్నా తాగినానే? నేను ఉన్నట్టు అడిగితే నన్నే కొడుతున్నావు కదా. ఇన్ని రోజుల నుండి ఎప్పుడైనా తాగినా తిరిగి ఏమన్నా చేసినా ఏమనుకుంటుంటే ఇప్పుడు నాకు లెక్క చెప్పొచ్చు కదా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నా నేను బాగా అలసిస్తాను కదా. ఉన్నట్టు అడిగేసరికి నన్ను కొట్టినావు. ఏంటి అడిగేది నన్ను? అడగపోతే ఇంకెవరు అడుగుతుంది? ఎక్కువ మాట్లాడు సపరేట్ ఆగు, నీ సంగతి చెప్తా. ఏది నువ్వు చెప్పేది? అనవసరంగా కోపం తెప్పించే దెబ్బలు వాడే. ఈ అమ్మాయి ఎప్పుడు లొల్లేందుకు ఇవాళ లొల్లి తయారైంది. ఆడికి వేచిన కంచెలు ఏమైందో దీనికి. ఈ అమ్మాయి ఎప్పుడు కొట్టను కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. చూసిలు కదా రైతులు పడే కష్టాలు బాధలు. ఓసారి పని ఒత్తిడి వల్ల మనకు అనుకోకుండా దెబ్బలు తాకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఆయన నడుము నొప్పి వచ్చిన వారు హాస్పిటల్లో చుట్టూ తిరిగి ఆ దవాఖానకు పోయి ఈ దవాఖానకు పోయి ఆపరేషన్లని మందులు గోళీలు మింగి మా నాన్న అవస్థలు పడతాను. కనుక నేను ఒక హాస్పిటల్ పోయినా మొన్న మొబిలిటీ వర్క్స్ ఫిజియోథెరపీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నది. ఎలాంటి ఆపరేషన్ లేదు, ఎలాంటి మందులు లేవు. కేవలం ఫిజియోథెరపీ వల్లనే నొప్పులు నయం చేస్తుండు డాక్టర్ హర్షవర్ధన్ గారు. హైదరాబాద్లో మాసాబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో
హైదరాబాద్లో గలది హాస్పిటల్. ఎలాంటి నొప్పులు ఉన్నా, మోకాళ్ళ నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి ఉన్నవాళ్ళు తప్పకుండా హాస్పిటల్ పోయి చూయించుకోవాలి. నాకు సంపూర్ణంగా నయమైంది. మీకు కూడా నయం కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఓకే, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కోసం కానీ డాక్టర్ గురించి కానీ తెలుసుకోవాలంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే మెన్షన్ చేసినాం. ఆ నెంబర్కి కాల్ చేసి ప్రతిదీ కనుక్కోండి. కనుక్కున్నాకనే మీరు వెళ్ళండి. ఓకేనా? ఎక్కడంటే అడ్రస్ హైదరాబాద్ మాసప్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉంది. మొబిలిటీ వర్క్స్ ఫిజియోథెరపీ అని 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే గంటను కొట్టండి. బాయ్ బాయ్.